స్వతంత్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుడు, భారత రాజకీయాల్లో ఓటమి ఎరగని రాజకీయ దురంధరుడు, మహానాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ లో ఘనంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి స్ఫూర్తితో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ గారి శ్రమ, ఆయన చేసిన కృషి ఈ దేశంలో ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అతి చిన్న వయసులో బేబీ మినిస్టర్ గా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. ఈ దేశంలో అనేక మంత్రిత్వ శాఖలకు 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్ గా ఈ దేశానికి సేవలు అందించిండు. ఈ దేశంలో కార్మిక శాఖ మంత్రిగా కార్మిక చట్టాలను తీసుకొచ్చిండు. కనీస జీవన భృతికి సంబంధించిన అనేక సంక్షేమ చట్టాల రూపకల్పగా ఆయన నిలిచిండనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఒక్క శాఖ కాదు, ఈ దేశంలో దాదాపు 8-9 కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆయన బాధ్యత వహించిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఆహార సంక్షోభం ఏర్పడ్డప్పుడు హరిత విప్లవ సృష్టికర్తగా ఈ భారతదేశ ప్రజల ఆకలిని తీసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా సాంకేతిక శాఖ మంత్రిగా సమాచార వ్యవస్థకు బీజం వేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా తపాలా శాఖ మంత్రిగా సేవలు అందించిండు. అంతేకాదు, ఈ దేశంలో యుద్ధం భారతదేశానికి సంభవించినప్పుడు పాకిస్తాన్ సైనికులు భారతదేశం యొక్క ఆ లోపలికి చేరి భారతదేశాన్ని ధ్వంసం చేయాలని కుట్ర పంటున్నప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోయిన సైనికులకు రక్షణ శాఖ మంత్రిగా యుద్ధ మెలకువలను నేర్పి భారతదేశాన్ని రక్షించిన చరిత్ర డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కు ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అనేక రకాల అంశాల మీద ఆయన పాత్ర ఉన్నది. కేంద్ర మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించడమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుడిగా అనేక చట్టాల రూపకల్పన కోసం కృషి చేసిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పిగా ఒక రైటర్ అయితే, మన దేశ ప్రజల కోసం వాళ్ళ జీవితాలు మార్చడం కోసం హక్కుల కోసం పోరాటం చేసిన ఫైటర్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అంత సేవ చేసిన మహనీయుడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు గౌరవం రాలేదనే విషయాన్ని కూడా మేము బాధను వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు ఆయనకు భారత మాజీ ఉప ప్రధానమంత్రిగా ఉండవచ్చు, కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని విధి లేని పరిస్థితులలో మోర్జాయి దేశాయికి సంబంధించిన సంకీర్ణ ప్రభుత్వంలో ఆయనను విధి లేక ఉప ప్రధాని చేసేది తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత, ఆయనను కీర్తించాల్సిన బాధ్యత భారతదేశ ప్రజల మీద ఉన్నది. కాబట్టి ఆయనకు మీద గౌరవం, ప్రేమ ఉంటే తక్షణమే భారత ప్రభుత్వం స్పందించాలి. భారత ప్రభుత్వం స్పందించి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారికి తక్షణమే భారతరత్న ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో చాలా మందికి భారతరత్న ప్రకటిస్తున్నారు. ఈ దేశానికి సేవలు చేయలేని వ్యక్తులకు భారతరత్న ప్రకటించారు. పాటలు వాడేటోళ్లకు భారతరత్న ప్రకటించారు. ఫ్లూట్ ఊదించేటోళ్లకు భారతరత్న ప్రకటించారు. సినీ రంగంలో ఉన్నోళ్లకు భారతరత్న ప్రకటించారు. కానీ 50 సంవత్సరాల పాటు తన జీవితంలో ఓటమెరగని ధీరుడుగా ఈ దేశ ప్రజల కోసమే తన జీవితాన్ని మొత్తం అర్పించిన మహనీయుడికి ఇంతవరకు భారతరత్న ప్రకటించకపోవడం దారుణమైన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. తక్షణమే భారత ప్రభుత్వం స్పందించాలి. బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న ప్రకటించి గౌరవించుకోవాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం. ఆయన చేసిన సేవలను, ఆయన కృషిని రేపటి తరం గుర్తుంచుకునే విధంగా ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకంలోకి తీసుకురావాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ, వారి ఆశయాల సాధన కోసం ఎంఆర్పీఎస్ నాయకత్వంగా గౌరవ మందకృష్ణమాది గారి నాయకత్వంలో అన్ని వర్గాలను కలుపుకొని అసమానతలు లేని నూతన వ్యవస్థను నిర్మించడం కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలను తొలగిపోయే విధంగా, పేదరికం, వెనుకబడితనం పోయే విధంగా అన్ని వర్గాలకు మేలు జరిగే ఓ నూతన సమాజాన్ని నిర్మించడం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఈ మహనీయుడికి మరొకసారి ఎంఆర్పీఎస్ తరఫున, అన్ని ప్రజా సంఘాల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. రాగల్ల ఉపేందర్ మాదిగా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.